రాబోయి చందమామ. చంద్రిక, నిన్న నేను తాగిన పాలల్లో ఏం కలిపావు? నేనేం కలపలేదే. నిజంగా నువ్వేం కలపలేదా? లేదు. అబద్ధం చెప్తున్నావు చంద్రిక. నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? నిజం చెప్పు, ఏం కలిపావు? చెప్తున్నాను కదా, నేనేం కలపలేదు. ఎందుకండి నన్ను పదే పదే బెదిరిస్తున్నారు? బెదిరిస్తున్నాను? నువ్వు చేసిన పని గురించి నేను అడుగుతుంటే నేను బెదిరించినట్టుగా అనిపిస్తుందా నీకు? మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఏం లేదు అంటే ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదా? ఏంటిది? ఇప్పుడు చెప్పు, నువ్వేం కలపలేదా? కలపకపోతే మరి ఇదేంటి? ఆ పౌడర్ ఏంటి? నువ్విచ్చిన పాలు తాగిన దగ్గర నుంచి నా మైండ్ అంతా పనిచేయడం మానేసింది. అసలు నా కళ్ళ ముందు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా మైండ్ ఒక రకమైన స్టేటస్లోకి వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు చంద్రిక. అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? అందులో ఆ పాలల్లో ఏం కలిపావు? నాకు తెలుసు చంద్రిక, ఇప్పుడు నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానాలు ఏమీ లేవు. నువ్విచ్చిన ఆ పాలల్లో ఏదో కలిపావు. అది తాగడం వల్లే నా మైండ్ అసలు నా కంట్రోల్లోనే లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. మనుషుల్ని గుర్తుపట్టలేని స్టేజ్లోకి వెళ్ళిపోయాను. అసలేంటి చంద్రిక ఇదంతా? ఏం ఆశించి ఇదంతా చేసావు? నిజంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు చంద్రిక. ఎందుకు రుద్రాణి మీద ఇంత కక్ష కట్టావు? చేసిందంతా చేసి మాట్లాడమేంటి? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నాకేం జరుగుతుందో తెలియకుండా ఉండడానికి పాలల్లో ఏదో మందు కల్పించావు. రుద్రాణిని నా గదిలోకి పంపించి బయట గడియ పెట్టావు. రుద్రానికి నాకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నావు. నాకు తెలుసు చంద్రిక, నేను ఆ లక్ష్మి గారి కేసు నుంచి బయటపడ్డప్పటి నుంచి నీలో చాలా మార్పులు గమనిస్తున్నాను. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అసలు నేను చూస్తుంది చంద్రికనేనా అని ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. అసలు నువ్వు చంద్రికవా మౌనికవా? భరత్ గారు, ఎందుకలా చంద్రిక మీద అరుస్తున్నారు? చూడు వైశాలి, చంద్రిక ఎలా ప్రవర్తిస్తుందో చూడు. అది కాదు భరత్ గారు, చంద్రిక ఎందుకు ఇలాంటి పని చేసిందో నెమ్మదిగా అడిగి తెలుసుకోండి. మీరు కూడా ఇలా ఆవేశపడితే ఎలా చెప్పండి? ఎందుకు వైశాలి నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు? కట్టుకున్న భర్త దగ్గరికి మరో ఆడదాన్ని పంపించడం ఎంత తప్పో తనకు అర్థమయ్యేటట్టు కనీసం నువ్వైనా చెప్పు. ఒకప్పుడు రుద్రాణి వేరు, ఇప్పుడున్న రుద్రాణి వేరు. ఆ విషయం తనకు కూడా తెలుసు. నిజంగా రుద్రాణి మనకి ఎంత హెల్ప్ చేసిందో మనందరికీ తెలుసు. అవన్నీ మర్చిపోయి తన మీద ఇలాంటి ఎలిగేషన్ సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ వైశాలి? రాను రాను తన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఛీ! చూసావు కదా చంద్రిక, ఈ పరిస్థితి రాకూడదని నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. చూడు, ఒకప్పుడు నువ్వంటే ప్రాణంగా చూసుకునే భరతే ఈ రోజు నువ్వు చేస్తున్న పనికి ఎంత అసహించుకుంటున్నాడు చూడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు కావాల్సింది కూడా అదే. అది కాదు చంద్రిక. చాలు వైశాలి, నేననుకున్న మార్గంలోనే నేను వెళ్తున్నాను. నన్ను ఆయన ఎంత అసహించుకోవాలని కోరుకుంటున్నానో అదే జరుగుతోంది. ఇది ఇంకా పెరగాలి, నన్ను పూర్తిగా అసహించుకోవాలి. నాకు కావాల్సింది కూడా అదే.
నాకు తెలుసు భరత్. ఇప్పుడు పోయి నువ్వు చంద్రికని తిట్టేసొచ్చావు కదా, నీ మూడ్ని ఇంకా డిస్టర్బ్ చేయడమే నాకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఎంత డిస్టర్బ్ అయితే చంద్రికకి అంత దూరం అవుతావు, నాకు అంత దగ్గర అవుతావు. నాకు కావాల్సింది అదే. భరత్, ఏంటి భరత్ ఇది? అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో నీకేమైనా అర్థం అవుతుందా? నిజంగా ఆ గదిలో నువ్వు నేను కంట్రోల్డ్గా ఉండి మెచ్యూర్డ్గా ఆలోచించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఒకప్పుడు నేను నీ విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించానంటే దానికో కారణం ఉంది భరత్. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు కావాలనుకున్నాను. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. అప్పుడు అలా ప్రవర్తించానంటే దానికి కారణం కేవలం నువ్వే. కానీ ఆ తర్వాత నేను చాలా మారిపోయాను భరత్. నా దారి నేను చూసుకుంటాను అన్నాను, అయినా వినకుండా ఇక్కడే ఉంచారు. ఆ రోజు చంద్రిక కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి అంటే నా మీద ప్రేమతో అంటుందేమో అనుకున్నాను. కానీ నన్నిలా బ్యాడ్ చేయడానికే ఇదంతా చేస్తుందని మాత్రం ఊహించలేకపోయాను. నన్ను బ్లేమ్ చేస్తే తప్పులేదు భరత్, నేను పెద్దగా ఫీల్ అవ్వను. కానీ నిన్నెందుకు బ్యాడ్ చేయాలని చూస్తుంది? నువ్వంటే చంద్రికకి చాలా ఇష్టం కదా, నువ్వంటే ప్రాణం కదా. అలాంటప్పుడు నిన్నెందుకు దూరం చేసుకోవాలని చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమైందా భరత్? లేదు రుద్రాణి, అసలు చంద్రిక ఏం ఆలోచిస్తుందో, తన మైండ్లో ఏముందో నాకేం అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఏ కారణం లేకుండా ఏ మనిషి ఏ తప్పు చేయడు. చంద్రిక మనసులో ఏదో ఉంది, కానీ అదేంటో తను బయటికి చెప్పడం లేదు. భరత్, నువ్వేమీ అనుకోకపోతే నాకొకటి అనిపిస్తుంది. చెప్పమంటావా? ఏంటో చెప్పు, పర్వాలేదు. భరత్, చంద్రిక ఏమన్నా రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది అంటావా? అదే భరత్, ఒకప్పుడు తను శివరాంని పెళ్లి చేసుకోవాలని అనుకుంది గుర్తుందా? ఒకవేళ నాకు నీకు మధ్య ఏదన్నా సంబంధం ఉందనే అనుమానం వచ్చి తనేవన్నా ఇంకొకరికి అట్రాక్ట్ అయిందా? రుద్రాణి, స్టాప్ ఇట్.